హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజైతే మార్నింగ్ నుంచి నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరు టైటిల్ చూస్తే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది, సిక్ డే ఇన్ మై లైఫ్ అండి. ఎందుకంటే అస్సలు బాగాలేదు, నాకు బాగాలేదు, మా పిల్లలిద్దరికీ కూడా బాగాలేదు. హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను మా అబ్బాయిని. అమ్మాయి అయితే హెడేక్ అంటుంది. ఆల్రెడీ ట్యాబ్లెట్స్ వేసుకున్నాం కాబట్టి నైట్ తనకి కొంచెం పర్వాలేదు, బాగానే ఉందండి. కాకపోతే మా అబ్బాయి కొంచెం బొడ్డు చుట్టూ నొప్పి అంటున్నాడు, కడుపులో నొప్పి అంటున్నాడు. అది ట్యాబ్లెట్ వాడాం కానీ తగ్గట్లేదండి. అసలు హాస్పిటల్కి తీసుకెళ్దాము ఒకసారి, గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ దగ్గరికి. అసలు ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది కదా అనేసి. ఏదైనా సరే చిన్నగా ఉన్నప్పుడు చూపించుకోవటం బెటర్ కదండి, పెద్దదైన తర్వాత దానికన్నా. అందుకనిసే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు వంట అది కూడా అయిపోయింది. నేను అసలు మామూలుగా 9 కల్లా వెళ్ళిపోవాలి షాప్కి. కాకపోతే నాకే నీరసంగా ఉంది, బాగాలేదు, ఫుల్ ఫీవరిష్గా ఉంది, ఒళ్ళు నొప్పులు అన్నీ కూడా. ఒక్కొక్కసారి ఏంటో మరి మా ఇంట్లో ఇలాగే, అందరి ఇళ్లలో ఇలాగో నాకు తెలీదు. ఒకేసారి నలుగురం సిక్ అయిపోతాం, లేదంటే ఖచ్చితంగా ముగ్గురమైనా సిక్ అవుతాము. మరి ఎందుకన్నది నాకు అసలు అర్థమే కాదు. ఎప్పుడూ అంతే, ఒక్కసారి కాదు, ఎప్పుడూ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. మా అమ్మాయి అయితే కొంచెం బెటర్గానే ఉంది ఇప్పుడు. నాకు ఇంకెలా ఉన్నా తప్పదు, నాకు మా వారికి. ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే స్టార్ట్ అవ్వాలండి, అవుతాం. మా అబ్బాయి అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. వన్ తీసుకొని భీమవరం హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. భీమవరంలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది భీమవరం హాస్పిటల్. అక్కడ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అనుకుంటున్నాను ఏమీ ఉండదు అనేసి, అయినా సరే మనం నెగ్లెక్ట్ చేయకూడదు కదండి, ఒకసారి చూపించేసుకోవటం బెటర్. ఎందుకంటే నేను 10th ఉండగా సేమ్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమే నేనైతే ఫేస్ అయ్యాను. అంటే ఆకలి వేసేది కాదు, తినేదాన్ని కాదు, కడుపులో మంట అని అనేదాన్ని. అప్పుడు మళ్ళీ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ దగ్గరికే తీసుకెళ్లారు మా మమ్మీ మా డాడీ కూడా. తీసుకెళ్తే ఎండోస్కోప్ చేశారండి 10th. నిజంగా లిటరల్లీ ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆ ఎక్స్పీరియన్స్. ఎండోస్కోప్ ఇంత భయంకరంగా ఉంటుందా అని అనిపించింది నాకు. చేశాక అప్పుడు అన్నం వెళ్ళే పైప్ ఉంటుంది కదా లోపల, అది బాగా థిన్ అయిపోయింది అని చెప్పారు. అంటే గ్యాస్ ట్రబుల్కి స్టార్ట్ అవుతుందన్నమాట. 10th కదండి, టెన్షన్ ఎక్కువ పడే వాళ్ళకి ఆటోమేటిక్గా గ్యాస్ ట్రబుల్ అన్నది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వాళ్ళు అయితే అప్పుడు చూపించారు కాబట్టి వెంటనే ఐడెంటిఫై చేయగలిగారు. ఇప్పుడు కొంచెం నాకు లేదండి, గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కానీ చాలా తక్కువ, మైల్డ్. మళ్ళీ మా అబ్బాయిది కూడా నా దాకా రాకూడదు, అందుకనేసి వెంటనే ఇంకా చూపించేద్దాము అనేసి అంటే ఇంకా వెంటనే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంక నేను సాగదీయను, హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే నేను మళ్ళీ మీకు చూపిస్తాను, ఓకేనా? ఇది నెక్స్ట్ రోజు అండి. ఆ రోజు అయితే వెళ్ళలేదు, క్యాన్సిల్ అయింది. ఎందుకంటే డాక్టర్ గారు లేరంటండి, అందుకనిసే నెక్స్ట్ రోజు అయితే వెళ్ళాము. భీమవరం హాస్పిటల్కి అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొద్దునే వెళ్ళిపోయామండి. దానివల్ల ఏంటంటే మార్నింగ్ ఎవరు లేరు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయింది మాకు. వెంటనే చెకప్ అయితే చేయించేసుకున్నాము. డాక్టర్ గారు అయితే టెస్ట్లు అవి రాశారండి, స్కానింగ్, ఎక్స్రే అండ్ యూరిన్ టెస్ట్ 3 కూడా రాశారు. టెన్షన్ పెడతా ఉన్నాడనమాట మా అబ్బాయి మాత్రం. మామూలుగా టెన్షన్ పడలేదు. అంటే రిపోర్ట్ ఏమొస్తుందా అని, ఎందుకంటే కడుపులో నొప్పి ఎక్కువ వస్తుందండి పాపం. వాడు అలాగా ఉన్నాడు కానీ చాలా కడుపులో నొప్పి అయితే వస్తుందండి. చాలాసేపు అయితే అట్లా వెయిట్ చేసాము. టెస్ట్లు అయితే ఇచ్చేసాము. 1 hour పట్టింది ఈజీగా. ఇంకా వెంటనే అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మా అమ్మాయికి చూపిద్దాము, వాడు ఇంజెక్షన్ చేసినప్పుడు ఏమన్నా ఏడుస్తాడేమో, సరదాగా చూపిద్దాము అన్నట్టుగా అయితే తీసాను. అయిపోయిందండి, టెస్ట్లన్నీ చేయించుకొని అయితే వచ్చేసాము. కానీ భీమవరం హాస్పిటల్ సరౌండింగ్ అయితే చాలా నీట్గా, చాలా బాగుంటుందండి. అండ్ అయితే ఇంటికైతే వచ్చేసామండి. నేనైతే మా అబ్బాయిని హాస్పిటల్కి అయితే తీసుకొచ్చేసానండి. తీసుకెళ్ళి ఆల్రెడీ నిన్న కాదండి, మొన్న అయితే తీసుకెళ్ళాను. 1 day గ్యాప్ తీసుకొని నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం వాడి హెల్త్ అప్సెట్లో ఉంది కదా, చూసుకున్న తర్వాత వీడియో చేయొచ్చులే అనేసి ఆగాను. అండ్ నవ్ హీస్ ఫైన్ అండి, బాగున్నాడు. ఒకటండి చెప్తున్నాను, పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలకి గనక కడుపులో నొప్పి అంటే జస్ట్ 2 days అయితే చూడండి. ఇంకా నొప్పి అంటే మెయిన్గా బొడ్డు చుట్టూ నొప్పి అంటే మాత్రం కంపల్సరీగా వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు చాలా పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ చాలా ఉందంటండి ఇప్పుడు. మేమైతే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాక డాక్టర్ చూసి మొత్తం పొట్టంతా కూడా చెకప్ చేసి ఆయన బ్లడ్ టెస్ట్, స్కాన్, యూరిన్ టెస్ట్ 3 కూడా టెస్టులు చేయించారండి. అండ్
మాకు టెన్షన్ ఎక్కడొచ్చింది అంటే, ఎక్కడది అపెండిసైటిస్ పెయిన్ అంటే 24 అవర్స్ పెయిన్ ఉంటది గదా! ఎక్కడ దాంట్లోకి దిగుతదని చాలా అయితే టెన్షన్ పడ్డాము. మీరు చూద్దామమ్మా ఎంతో ఇన్ఫెక్షన్‌లా ఉంది అని అన్నారాయన. వెంటనే స్కాన్ అది తీశాక అప్పుడు తెలిసింది ఏంటంటే, లైట్ ఇన్ఫెక్షన్ అయితే పొట్టలో ఉందండి. ఫస్ట్ క్వెషన్ మా అబ్బాయిని అడిగిన, ఇద్దరు డాక్టర్స్‌ని కన్సల్ట్ చేశారు. ఇద్దరు కూడా ఒకటే అడిగారు. "బయట పానీపూరి తిన్నావా? నూడిల్స్ తిన్నావా?" అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అసలు చాలా పొల్యూట్‌గా అయిపోయిందంటండి. అసలు బయట ఫుడ్ అన్నది కంప్లీట్‌గా అవాయిడ్ చేయమని చెప్పారు. మా అబ్బాయి అయితే పానీపూరి, నూడిల్స్ చాలా ఇష్టం వాడికి. కానీ అసలు పెట్టం. బేసిక్‌గా వాడు తినడు. తినడు అంటే మేము తిను అనేసి చెప్పము. వాడికి ఇప్పించం గూడా మెయిన్ థింగ్ అది. ఎందుకంటే దాని ద్వారా అయితే పొట్టలో ఇన్ఫెక్షన్ అయితే కాదు. కాకపోతే వాడికి ఈ మధ్య కొంచెం లేస్ ప్యాకెట్స్ టైప్‌లోనే రింగ్స్ టైప్ వస్తున్నాయండి. అది తీసుకొని తింటున్నాడు. ఒక వారము వన్ డే ఆఫ్టర్ వన్ డే అంటే డే ఆఫ్టర్ డే అట్లా తిన్నాడు. మేబీ అదేమన్నా ఇన్ఫెక్షన్ అయిందో అనుకుంటున్నాను. బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చాయండి. అన్నీ కూడా బానే ఉంది. యూరిన్‌లో కూడా లైట్ ఇన్ఫెక్షన్ అయితే ఉంది. అండ్ బ్లడ్ కూడా పర్సెంటేజ్ బావుందండి. ఇప్పుడైతే టోటల్‌గా కంప్లీట్‌గా ఓకే అండి. హి ఈజ్ ఫైన్. లైట్ పెయిన్ ఉందన్నా కొంచెం యాంటీబయాటిక్స్ ఇచ్చారు కాబట్టి పర్వాలేదు. బానే ఉన్నది. ఒక్కటే అండి పేరెంట్స్ ప్లీజ్ ఇంకొకసారి చెప్తున్నానని అయితే ఏమీ అనుకోవద్దు. ఏదైనా పెయిన్ అంటే మాత్రం దయచేసి తీసుకెళ్ళండి. బయట ఫుడ్స్ అస్సలు పిల్లలకి పెట్టొద్దు. ఇప్పుడు అసలు బాలేదండి క్లైమేట్. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఆ రోజు లిటరల్‌గా 4 మెంబర్స్‌కి సర్జరీ అంటండి. అపెండిసైటిస్ సర్జరీ 4 మెంబర్స్‌కి ఉందంట పిల్లలకి. ఓకే అండి. ఇక్కడితో అయితే వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇక్కడ దాకా చూసారంటే ఖచ్చితంగా వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్‌గా అయితే ఉంది కదండీ. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే వెంటనే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తదండి. వెంటనే నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.